హాయ్ యూర్స్ నమస్తే. నేను మీ అప్పాజీ. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి సినిమా 'లెనిన్' మరో 24 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తమన్ ఇంటి పేరు మరోసారి మారబోతుందా అనే చర్చ కొంతమంది చేస్తున్నారు సరదాగా. అంటే అంతకుముందు వరుసగా బాలయ్య సినిమాలు చేస్తూ, వరుస విజయాలు నమోదు చేస్తూ, అంటే ఆ సినిమాలు సాధించిన సంచలన విజయాల్లో తనదైన సంగీతంతో తన వంతు కీలక పాత్ర పోషించినటువంటి తమన్‌ని 'ఎన్‌బీకే తమన్' అని, 'నందమూరి తమన్' అని అనడం మనం చూసాం. అలాగే 'ఓజీ' సినిమాకి అతనిచ్చినటువంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ, ట్యూన్స్ కానీ చూసి 'కొణిదెల తమన్' అని కూడా అన్నారు. అంటే ఆయన మెగాస్టార్ 'చిరంజీవి' సినిమాలకు కూడా తమన్ కొన్నిటికి వర్క్ చేశాడు. అలాగా 'నందమూరి తమన్', 'కొణిదెల తమన్' అని పిలిపించుకున్నటువంటి తమన్, తమన్ యాక్చువల్‌గా ఇంటి పేరు ఘంటసాల. ఘంటసాల తమన్. కానీ ఆయన ఘంటసాల అనే పేరు ఇంటి పేరు నాకు చాలా హెవీ అయిపోద్ది. దాన్ని నేను క్యారీ ఫార్వర్డ్ చేయగలననే నమ్మకం ఇంకా నాకు రావడం లేదు అన్న ఉద్దేశంతో ఆయన తమన్ అని మాత్రమే పిలిపించుకుంటున్నాడు. ఎస్ తమన్ అని. ఈ సినిమాతోటి ఇప్పుడు అక్కినేని తమన్ అనిపించుకుంటాడా అని ఒక చర్చ ఆల్రెడీ మొదలైంది. అంటే అఖిల్, తమన్ ఇద్దరు కూడా క్రికెట్ ఫ్రెండ్స్ కూడా. అలా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా క్రికెట్, ఇద్దరు క్రికెట్ ఫ్యాన్స్, క్రికెట్ ప్లేయర్స్, క్రికెట్ ఫ్రెండ్స్ కూడా. సో అఖిల్‌తో తనకున్నటువంటి బాండింగ్ దృష్ట్యా ఈ సినిమా కోసం తను ప్రాణం పెట్టి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేసాడని మనకు తెలుస్తుంది. ట్రైలరు, టీజర్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ వేరే లెవెల్‌లో ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. అలాగే సినిమా గురించి కూడా తను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు తమన్. అలాగే అఖిల్ కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ది హీరోస్ తమన్ అని చెప్తున్నాడు. నాగార్జున గారు కూడా అదే చెప్పారు. డైరెక్టర్ కూడా అదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తమన్ ఇంటి పేరు మరోసారి మారబోతుందా? 'నందమూరి తమన్', 'కొణిదెల తమన్' తర్వాత ఇప్పుడు అక్కినేని తమన్ అని అనిపించుకోబోతున్నాడా అని చెప్పి ఇప్పుడు అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు, అక్కినేని ఫ్యాన్స్ అందరూ గూడా. అయితే ఇలా ప్రతి సినిమాకి ఇంటి పేరు మార్చుకునే దీన్ని ఆయన తప్పించుకోవాలంటే తన ఒరిజినల్ ఇంటి పేరుని తెర మీదకి తీసుకురావాలి. ఘంటసాల తమన్ అని అతను ముందుకు వెళ్తే మంచిదని నాకనిపిస్తుంది.